హలో ఫ్రెండ్స్! గాయత్రి క్రియేషన్‌కు స్వాగతం. గాయత్రి క్రియేషన్‌లో ఈరోజు మనం కృష్ణావతారం 13వ భాగం గురించి చెప్పుకోబోతున్నాం. ఈ భాగంలో జరాసంధుడి పరాజయం. విక్రతుడు చెప్పిన మాటలు కృష్ణుడు శ్రద్ధగా విని దీనికి ప్రస్తుతం ఒకటే ఉపాయం తోస్తుంది. నేను అన్నా కూడా వెంటనే బయలుదేరి జరాసంధుడు మొదలైన వారు చూస్తుండగా దక్షిణ దిక్కుగా పోతాం. అప్పుడతను మధురా నగరాన్ని ముట్టడించే ప్రయత్నం మాని మా వెంట పడతాడు. మేము వింధ్యాద్రి మొదలైన పర్వతాల్లో గల దుర్గాలను పట్టుకొని జరాసంధుడితో యుద్ధం చేస్తాం. మేమిలా చేయటం వల్ల మన కులం వారికి, రాష్ట్ర పౌరులకు ఆపత్తు తప్పుతుంది అన్నాడు. దీనికి అందరూ సమర్థించారు. బలరామకృష్ణులు నిరాయుధులై మధుర నుంచి బయలుదేరి ధైర్యంగా జరాసంధుడి దగ్గరికే వెళ్ళి, మగధరాజా, నానా దేశాల సైన్యాలను వెంట పెట్టుకుని ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చావో చెప్పు, మేము కూడా సహాయం చేస్తామన్నారు. జరాసంధుడు కృష్ణ బలరాముల రాక విని కవచములు, బాణములు, 2 అంబులు, పొదలు ధరించి వచ్చి, మీరిద్దరూ మహాబలవంతులని విని మిమ్మల్ని యుద్ధంలో గెలుద్దామనే ఉద్దేశంతోనే వచ్చాను. మీ ప్రాణాలు తీయకుండా తిరిగి వెళ్ళేది లేదు. కనుక మీరు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండి రండి అన్నాడు. అతను ఆ మాట అనగానే బలరామకృష్ణుడు కొంచెం కూడా తణుకకుండా అక్కడి నుంచి బయలుదేరి దక్షిణ దిక్కుగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు అలా అలా అనేక దేశాలు, నగరాలు దాటి వింధ్య అరణ్యాల సమీపించి సహ్యాద్రి మీద అరణ్యంలో ఒక మహా వటవృక్షం కింద పరశురాముని చూశారు. అక్కడ పరశురాముడు శివార్చన చేస్తూ ఉన్నాడు. ఒక పక్కగా హోమధేనువులు దూడతో సహా కట్టి ఉంది. ఆయనకు ఒక పక్క శుక్శుకాలు, అరణ్య కమండలాలు చక్కగా ప్రజ్వలిస్తున్న అగ్ని ఉన్నాయి. మరొక పక్క ఒక మహాధేనువు, బాణాలు, ఖడ్గము, గండ్రగొడ్డలి ఉన్నాయి. ఈ విధంగా బ్రాహ్మణ క్షాత్ర తేజాలతో వెలిగిపోతున్న పరశురాముని సమీపించి బలరామకృష్ణులు ఆయన కాళ్లకు తలలు తగిలేలాగా ప్రణామం చేసి ఆయనను స్తోత్రం చేశారు. కృష్ణుడు ఆయనకు తన కథను సంగ్రహంగా తెలుపుతూ, మహాత్మా, మా నివాసం యమునా నది ప్రాంతాన గల మధుర. యాదవ శ్రేష్ఠుడైన వసుదేవుడు మా తండ్రి. నా పేరు కృష్ణుడు. మా అన్న పేరు బలరాముడు. కంసుడి భయం చేత మా తండ్రి మమ్మల్ని పుట్టినప్పుడే గోకులానికి పంపేయగా అక్కడ పెరిగి పెద్దవాళ్ళమయ్యాము. తరువాత మధురా నగరానికి తిరిగి వచ్చి కంసుని చంపి అతని రాజ్యాన్ని అతని తండ్రికి ఇచ్చాం. కంసుని చంపినందుకు మా మీద అలిగి జరాసంధుడు మా మీదికి పెద్ద సేనతో ఎత్తి వచ్చాడు. నిరాయుధులం కావటం చేత అతనితో యుద్ధం చేసే అవకాశం లేక అతను చూస్తుండగానే కాలినడకన ఇటుగా వచ్చాం. మేమిప్పుడు ఏం చేయాలో సలహా ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించండి అని కోరాడు. పరశురాముడు అంతా విని, మీరిటు దక్షిణాపదానికి రావటం చూశాడు కనుక జరాసంధుడు తన సైన్యంతో సహా మిమ్మల్ని వెంబడించి వస్తాడు. జరాసంధుడిని జయించటానికి అనుకూలంగా ఉండే దుర్గం ఒకటి ఉంది. నేను మీ వెంట వచ్చి అక్కడ దిగవిడుస్తాను అన్నాడు. ముగ్గురు కలిసి బయలుదేరారు. వారు కొన్ని రోజులు నడిచి గోమతం అనే పర్వతాన్ని చేరారు. గోమతం ఒక మహాపర్వతం. దానికి ఒకే ఒక శిఖరం ఉంది. ఆ పర్వతం మీదికి వెళ్లి ఆ శిఖరాన్ని చేరుకున్నట్లయితే అక్కడి నుంచి సూర్యచంద్రులు ఉదయించే చోటు, అస్తమించే చోటు దగ్గరలో ఉన్నట్లే కనిపిస్తాయని, అనేక లంకలతో సహా సముద్రం కనిపిస్తుందని పరశురాముడు బలరామకృష్ణులకు చెప్పాడు. మీరు ఈ కొండ మీద నుంచి యుద్ధం చేసినట్లయితే జరాసంధుడు, అతని వెంట వచ్చిన రాజులు ఓడి వెళ్ళిపోతారు అన్నాడాయన. ఆ తర్వాత ముగ్గురు అతివేగంగా పర్వతం పైకి ఎక్కారు. మీ శత్రువులు చేరవస్తున్నట్లు ధ్వనులు వినిపిస్తాయి. మీరు మహా జాగ్రత్తగా ఉండండి. ఇక నేను వెళ్ళి వస్తాను అని పరశురాముడు అనేసరికి బలరామకృష్ణులు ఆయనను గౌరవంగా సాగనంపారు. తరువాత బలరామకృష్ణులు ఆ పర్వతం మీద గుహ దృశ్యాలు చూస్తూ గడిపారు. అంతలో జరాసంధుడి సేన ఆర్భాటంగా వచ్చి పర్వతం చుట్టూ విడిది చేసింది. ఆ సేనలో జరాసంధుడి వెంట వచ్చిన శిశుపాలుడు, రుక్కి, చేగితానుడు, మహిళకుడు, ధ్రువుడు, విరాటుడు, ఉత్తమౌజుడు, జయప్రదుడు మొదలైన రాజులు కూడా ఉన్నారు. జరాసంధుడు వీరందరినీ పిలిచి సభ చేసి, యాదవ కుమారులు ఈ కొండ మీద ఉన్నట్టు తెలిసింది. పర్వతాన్ని ఎక్కటానికి వీలుగా రాళ్ళు, తిప్పలు ధ్వంసం చేయిద్దాం. అక్కడక్కడ ఒడిసెలు ఏర్పాటు చేయిద్దాం. పైనుంచి ఎవరు తొంగి చూసినా బాణాలు, ఈటెలు విసురుద్దాం. అవసరమైతే ఈ పిర్వ అవసరమైతే ఈ పర్వతాన్ని పిండి కొట్టి అయినా మనం వచ్చిన పని పూర్తి చేసుకుని మరిగి తిరిగిపోదాం అన్నాడు. దానికి శిశుపాలుడు, ఈ పర్వతం దేవతలకే సాధ్యం కాదంటారు. రథాల మీద విశ్రాంతి తీసుకుని మన రాజులు నడిచి దీన్ని ఎక్కగలరా? చాలా మంది ఉన్నాం కదా అని విరుచుకుపడడం నీతి కాదు, ఉపాయము కాదు. బలరామకృష్ణుడు పిల్లల కింద జమ కట్టవద్దు. దుర్గం వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి యుద్ధం చేసే కన్నా ముట్టడి చేసి వాళ్ళకి అన్నపానాలు లేకుండా చేయటం తెలివైన పని. మరొక ఉపాయం కూడా ఉంది. కొండ చుట్టూ నిప్పు పెట్టామంటే వాళ్ళు దానికి ప్రతిక్రియ చేయలేక చిక్కులో పడతారు అన్నాడు.
చేదిరాజైన శిశుపాలుడు చెప్పిన ఈ ఉపాయం జరాసంధుడికి నచ్చింది. సైనికులు పర్వతం చుట్టూ ఎండిన మానులు, పొదలు, కంపలు పేర్చి గాలివానలవి మండేట్టుగా నిప్పు పెట్టి ఆ మంటల మీదికి కట్టెలు, గడ్డి ఎగదోశారు. వెంటనే పర్వతం చుట్టూ కార్చిచ్చు బయలుదేరింది. మంటలు, నిప్పురవ్వలు, పొగ ఆకాశంలోకి చేరినాయి. ఇదంతా చూస్తూ ఇదంతా చూస్తూ బలరాముడు కృష్ణుడితో, "చూశావా? మన మూలాన ఈ పర్వతానికింత దుర్దశ కలిగిందో! మనం చూస్తూ ఊరుకోవటం కన్నా వేరే అపకీర్తి ఏముంటుంది? నేనిప్పుడే జరాసంధుడిని నా భుజాలతో చంపేస్తాను. ఇన్ని దేశాల నుంచి ఇంతమంది రాజులు, ఇంత సైన్యాన్ని వెంటబెట్టుకొని యుద్ధానికి వస్తారా? భూమి మీద రాజనేవాడు లేకుండా నేను చేస్తాను" అని కొండ మీద నుంచి కింద ఉన్న సేన మధ్యకు ఎగిరి దూకాడు. ఆ క్షణమే కృష్ణుడు కూడా అలాగే దూకాడు. 2 మందర పర్వతాలు ఒక్కసారిగా పడితే సముద్రం అల్లకల్లోలమైనట్టు జరాసంధుడి సేన వాళ్ళతో పాటు చెల్లాచెదురైపోయింది. వాళ్ళ పాదఘటంతో పర్వతం కొంచెం కుంగి పాతాళగంగ పైకి వచ్చినట్లు మంటలారిపోయినాయి. ఈ అన్నదమ్ముల శౌర్య సాహసాలు మెచ్చి దేవతలు ఆకాశం నుంచి వారిద్దరికీ రకరకాల ఆయుధాలు అందించారు. ఆ క్షణంలో కృష్ణుడు విష్ణుమూర్తిలాగాను, బలరాముడు సహస్ర పణాలు కలిగిన ఆదిశేషుల్లాగా కనిపించారు. వాళ్ళిద్దరూ విజృంభించి సైన్యాన్ని ఎడాపెడా వధ చేస్తుంటే రాజులు పారిపోసాగారు. వాళ్ళను వెనక్కు పిలుస్తూ జరాసంధుడు, యుద్ధంలో వెన్నిచ్చి పారిపోయే వారికి భ్రూణహత్యా పాతకం లాంటిది చుట్టుకుంటుందని పెద్దలు చెప్తారు. మీరంతా మహామహా యోధులై ఉండి ఇద్దరు గొల్ల పిల్లవాళ్లకు దడిచి పారిపోతున్నారా? మీరు కాలు తొక్కుతూ నిలబడి నన్ను చూడండి. నేనుండగా మీకేం అపాయం రానివ్వను. ఈ యాదవులు నా బాణాలకు ఎరవేస్తాను అన్నాడు. ఈ మాటలు విని పారిపోయే రాజులు వెనక్కు తిరిగి తమ సేనలను వెనక్కు తిప్పి బలరామకృష్ణులను చుట్టుముట్టారు. అంతమంది తమపై వివిధ అస్త్రాలతో, శస్త్రాలతో ప్రయోగిస్తున్నా చలించక బలరామకృష్ణుడు తమ చుట్టూ ఉన్న సేనలను ఊచకోత కోస్తూ పీనుగల పెంట కుప్పలాగా చేశారు. రాజులు క్రమంగా వెనక్కు తగ్గసాగారు. అప్పుడు కృష్ణుడు వారితో, అందరూ వాహనాలెక్కి ఉన్నారు. అందరూ అనేక యుద్ధాల్లో ఆరితేరిన వారే. నేల మీద నిలబడి యుద్ధం చేసే మిమ్మల్ని ఎదుర్కోలేక వెనక్కు తగ్గటం ఏమీ బాగోలేదు. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆ జరాసంధుడు దూరంగా ఉంటున్నాడు. అతని కోసం మీరెందుకు చావాలి? అతన్ని పట్టుకురండి. నా యుద్ధ పటిమ చూపిస్తాను అన్నాడు. ఈ మాట విని జరాసంధుడు పౌరుషం వచ్చి ఒక రథం మీద ఒంటరిగా కృష్ణుడున్న చోటికొచ్చాడు. అతను కృష్ణుని చూసి, నేనుండగా మధ్య ఈ రాజులనెందుకు అవమానిస్తావు? యుద్ధమంటే అడవిలో పశువులను కాయటం కాదు. నువ్వనేదేదో మా మహాబల పరాక్రమ కలవాడివట. అదంతా నా మీద చూపించు. నీకు సార్థకత ఉంటుంది. నువ్వు నిలిచి పోట్లాడు. క్షణంలో నిన్ను యమధర్మరాజు దగ్గరికి పంపిస్తాను అన్నాడు. నా ప్రతాపం తెలుసుకోగోరితే నేను ఎదుటే ఉన్నాను గదా! సూర్యుడు ప్రగల్భాలు పలకరాదు. నీ శస్త్రపటిమ చూపించు అన్నాడు కృష్ణుడు. జరాసంధుపై 8 బాణాలు, అతని సారథి 5 బాణాలు వేశాడు. ఆ క్షణంలోనే బలరాముడు జరాసంధుడి చేతిలో వింటిని తన బాణాలతో విరగ్గొట్టాడు. జరాసంధుడు కాపుగా అతన్ని సేనాధిపతులు కౌశిక చిత్రసేనులనే వాళ్ళు బలరామకృష్ణుల మీదకొచ్చారు. యుద్ధం అతి దారుణంగా సాగింది. యుద్ధంలో దెబ్బతిని కృష్ణుడు, బలరాముడు, జరాసంధుడు కూడా ఒకరి తర్వాత ఒకరు మూర్ఛపోయారు. జరాసంధుడి పక్షాన కొందరు చచ్చారు. చివరకు జరాసంధుడు నిలవలేకపోయాడు. అతను అతని సేనాని ఓడి పారిపోయారు. కృష్ణుడు విజయ గర్వంతో పాంచజన్యం ఊదాడు. బలరామకృష్ణులు కొంతకాలం పాటు గోమతీగిరి మీదనే విశ్రాంతి తీసుకుందామని నిశ్చయించుకున్నారు. అంతలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. జరాసంధుడి వెంట రాజులందరూ వెళ్ళిపోయారు. అయితే చేది దేశపు రాజైన దమఘోషుడనేవాడు శిశుపాలుడి తండ్రి తన సేనలతో సహా గోమంతానికి తిరిగి వచ్చి కృష్ణుడిని కలుసుకుని, నాయనా, నేను నీ మేనత్త పెనిమిటిని. నా పేరు దమఘోషకుడు. ఈ జరాసంధుడు మరీ దుర్మార్గుడు. కృష్ణుడితో వైరం వద్దని చాలాసార్లు చెప్పి చూశాను. కాని విన్నాడు కాదు. వాడంటే భయం గాని లేకపోతే ఎన్నడూ విడిచిపెట్టి ఉందును. ఈవేళ వాడి ఓటమి చూసి నాకు అయిన వారందరితో సహా నీ పక్షం వచ్చేశాను. కానీ వీడు బలవంతుడు. ఇంతటితో వీడి పీడ విరగడైందనుకోకు. మళ్ళీ ఏదో వంక తో నీ దగ్గరికొస్తాడు. ఈ పీనుగల పెంట మధ్య ఇంకా నువ్వు దేనికున్నట్లు? పోదాం పద. ఇక్కడికి దగ్గరలోనే కరవీరపురం అని ఉంది. దాన్ని పాలించే శృగాల వాసుదేవుడికి నీ పైన చాలా ఈర్ష్య. వాణ్ణి అణచడం అవసరం. ఇవిగో ఈ 2 ఉత్తమమైన రథాలు. వీటిని మీ అన్నదమ్ములిద్దరూ తీసుకోండి అన్నాడు. కృష్ణుడు దమఘోషుని అభిమానంతో చూసి, బంధుత్వంతో కూడిన ప్రేమంటే ఇలాగే ఉండాలి. నీ మాటలు మాకు మహదానందం కలిగించాయి. నీ వంటి వాడు దొరకడం మేమెంతో ధన్యులము. ఇప్పుడు జరిగిన యుద్ధం చూసావు గదా! ఇదే పద్ధతిలో మేము ఎన్ని యుద్ధాలైనా చేయగలం అన్నాడు.
ఈ రోజే బలరామకృష్ణుడు రథాలెక్కి ఇదమఘోషుని బలాల వెంట బయలుదేరి దారిలో 2 మజిలీలు చేసి మూడవ నాడు ఉదయం కరవీరపురం చేరి అక్కడ శిబిరం చేరారు. ధన్యవాదాలు.